హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర వంటలు. ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్ కిచిడి అండి. ఈ ఓట్స్ కిచిడి అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా తీసుకొని అన్నం కూరే కాకుండా ఇలా మధ్య మధ్యలో ఓట్స్ కిచిడి అనేది చేసుకొని తినడం వలన మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మధ్య మధ్యలో మనము ఇలా ఓట్స్ కిచిడి చేసుకొని తినడం వలన మనం ఆరోగ్యంగా కూడా ఉంటామండి. ఇదే విధంగా ఇందులో వేసిన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. ఇవి కాస్త వేగాక అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అనేది వేసుకోవాలండి. ఇవి కాస్త వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతటికి ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, ఒక కప్పు పెసరపప్పు అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కిచిడికి పెసరపప్పు వేయడం వలన చాలా రుచిగా ఉంటుందండి, కమ్మగా కూడా ఉంటుంది కిచిడి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. సో పెసరపప్పు అనేది కాస్త ఒక 2 నిమిషాలు అనేది వేగిన తర్వాత ఒక పావు కప్పు ఓట్స్ అనేది నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక పావు కప్పు ఓట్స్ అనేది మనం ఇద్దరికి వస్తుంది ఈ రెసిపీ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అనేది కాస్త మగ్గిన తర్వాత ఒక కప్పు ఓట్స్కి నేను 4 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే వెజిటేబుల్స్ మరియు ఓట్స్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది మనము ఒక కప్పుకి మనం 4-5 కప్పులు కూడా వాటర్ అనేది వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కుక్ అయిపోతుంది. ఓట్స్ కిచిడి అనేది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోవాలండి. ఓట్స్ కిచిడి అనేది ఇలాగా కాస్త వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే అది చల్లారాక కాస్త చిక్కబడుతుంది ఫ్రెండ్స్. మనము ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓట్స్ కిచిడి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వీక్లీ వన్స్ ఒకసారి మనం చేసుకొని తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. సో రెగ్యులర్గా తీసుకునే అన్నం కూరే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కిచిడి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.